హలో ఎవరోన్, వెల్కమ్ టు అర్పకస్ మీడియా. కవిత గారు ప్రెస్ మీట్ కనుక చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే కవిత గారి కోపం బీఆర్ఎస్ పైన కాదు, కవిత గారి కోపం హరీష్ రావు గారి పైన అని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కవిత గారు ఏ విషయంలో మాట్లాడినా సరే కూడా కవిత గారు హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని టార్గెట్ చేస్తారు తప్ప కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారు గారిని ఎక్కడ టార్గెట్ చేస్తలేరు. కేటీఆర్ గారు కూడా కవిత గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడతలేరు. పార్టీ డిసిజన్ ఏదైతే ఉంటే అదే అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తుండే తప్ప కవిత గారి గురించి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వీళ్ళు మాట్లాడతలేరు. వీళ్ళ గురించి కవిత గారు కూడా మాట్లాడతలేరు. కవిత గారు టార్గెట్ సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు. మరి వీళ్ళ దానిలో ఈ లొల్లు దేనికి స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక అది ఆ కవిత గారు చెప్పినట్టు కమిషన్ల కోసం స్టార్ట్ అయిందా, పైసల కోసం అయిందా, దేనికోసం అయింది? ఇక నిన్న ఆమె డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చింతపడక నుంచే నేను పోటీ చేస్తా, చింతపడక నుంచే నేను ఇది చేస్తా అని చెప్పేసి మాట్లాడతారు. కవిత గారిని అయితే నాకు తెలిసి ఎవరు సీరియస్గా తీసుకోరు. ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా లాగా అయితే అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.